త్రివేణి సంగమం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగరాజ్ నగరంలో ఉంది. గతంలో అలహాబాద్ అని పిలిచేవాళ్ళు. త్రివేణి సంగమం ప్రయాగరాజ్లో ఉన్న 3 నదుల సంగమం. త్రి అంటే 3, వేణి అంటే నది. 3 నదులు కలిసే ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ గంగా, యమున మరియు సరస్వతి నదులు కలుస్తాయి. ఇది హిందూ మతంలో చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగుతాయని నమ్ముతారు. ప్రయాగరాజ్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తారు. జీవితంలో ఒక్కసారి దర్శించినా చాలు, మోక్షం ఖాయమని అంటారు. కుంభమేళా లేని సమయంలో కూడా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు ఏడాది మొత్తం వస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం దేవతలు క్షీరసాగర మదనంలో లభించిన అమృత భాండం తీసుకుని విష్ణువు తరలి వెళ్ళే సమయంలో మార్గ మధ్యమంలో హరిద్వార, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగరాజ్ అనే 4 ప్రదేశాలలో అమృత బిందువులు చిలకరించాడంట. అందుకే ఈ ప్రాంతంలో కుంభమేళాలు జరుగుతుంటాయని ప్రజల విశ్వాసం. పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక మహాకుంభమేళా ప్రయాగరాజ్లో జరుగుతుంది. అందుకే ప్రయాగరాజ్కి అంతటి ప్రాముఖ్యత. ప్రజాపతి బ్రహ్మ ప్రయాగరాజ్లో అనేక యాగాలు చేయడం వల్ల ఈ ప్రాంతానికి ప్రయాగ అని పేరు వచ్చిందని, ప్రయాగరాజ్ అనే శబ్దాన్ని పలికినంత మాత్రానే సకల పాపాలు పటాపంచలైపోతాయని కూడా శాస్త్రం చెబుతుంది. త్రివేణి సంగమంలో స్నానం మోక్షదాయకమని అంటారు. అలాగే ఇక్కడ పితృకార్యాలు నిర్వహిస్తే పితృదేవతలకు ఉత్తమ గతులు లభిస్తాయని, వంశాభివృద్ధి కలుగుతుందని అంటారు. ప్రయాగరాజ్లో చేసే దాన ధర్మాలకు మామూలు కంటే కూడా 1,000,000 రెట్లు అధిక పుణ్యం వస్తుందని, ఎందరో చక్రవర్తులు తమ రాజ్యాన్ని, సంపదలను, సర్వస్వాన్ని ఈ క్షేత్రంలో దానం చేసి మోక్షాన్ని పొందినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి.